విద్యార్థుల భవిష్యత్తు ఉత్తమంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో కూటమి శ్రేణులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో మనబడి మన భవిష్యత్తు నిధులతో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత ఉర్దూ పాఠశాల నూతన భవనాన్ని 1,85,62,000 వ్యయంతో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు చంద్రబాబు నాయుడు ఉర్దూ పాఠశాలలు బలోపేతం మరియు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఉర్దూ భాష బోధన, మదర్సా నవీన విద్యా పథకం ద్వారా ఉర్దూ టీచర్ల విద్యా వాలంటీర్లను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ముస్లిం పెద్దలు ఉర్దూ యూనియన్ కాలేజీ కావాలని కోరడంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జూనియర్ కాలేజీ కోసం ప్రయత్నిస్తామన్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు. కొంచెం ఇబ్బందికరంగా ఉంది, తొందరగా మొదలు పెట్టాలంటే ఇప్పుడు ఆమె ప్రిన్సిపల్ గారు చెప్పినట్లు ప్రైమర్ కొట్టి స్కూల్ షిఫ్ట్ చేయడం జరిగింది. మనము అంతా రాష్ట్రం అంతా 10 ఇచ్చినారు, మనది కలికిది ఉంది. ఈరోజు సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది. సీఎం గారు మనం ఏమి ఇచ్చినా కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ వరకు ఏ ఇబ్బంది లేకుండా మనం చేస్తా పోతా ఉన్నారు. లిఫ్ట్ కూడా లాస్ట్ టైం ఇచ్చినా ఇప్పుడు శాంక్షన్ అయిపోయినాయి మనకు. కాబట్టి ఇంక అసెంబ్లీ ఉంది, ఇంకేమేం కావాలో పీలర్కి అడగండి. మనం సీఎం గారి దగ్గర రెడీ చేసుకొని మళ్ళీ అడగదాం మనకి ఏమేం కావాలో. మనం ఆ రోజు పీలేరులోనో కలికిరిలోనో పీలేరు పెట్టింటే కూడా సరిపోయింది. ఆ రోజు ఏమంటే పీలేరు కొంచెం పక్కన ఉందని చెప్పి, మహల్ అయితే సెంటర్ ఉంటుందని చెప్పి, కలకడ కూడా దగ్గర ఉంటుందని చెప్పి మహల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు మనం ఏమని ఎత్తితే ఆల్రెడీ మీ జూనియర్ కాలేజ్ ఉందంటారు, అది మహల్లో ఉంది నియోజకవర్గానికి. ఇప్పుడు అప్పుడు ఆలోచించింది కలకడ